హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి 7 వండర్స్లో ఒక్కటైన తాజ్మహల్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. తాజ్మహల్ ఎప్పుడు కట్టారు, ఏంటి, ఎలా వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఫస్ట్ మనము ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్తే ఇక్కడ స్టాప్ చేస్తారు కదా, మనల్ని ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇలాంటి ఆటోస్ అయితే ఉంటాయి. ఇవి గవర్నమెంట్వి. ఇవైతే తీసుకోండి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత కూడా మనం లోపల వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి నడిచేది. ఇన్ కేస్ మీరు నడవగలను అనుకుంటే బై వాక్ వెళ్ళండి, లేదంటే ఇలాంటి ఆటో అయితే తీసుకోండి. 20 రూపీస్ అయితే తీసుకుంటారు పర్ పర్సన్. నా సజెషన్ ఏంటి అంటే వెళ్ళేటప్పుడు మీరు ఇది ఆటో తీసుకుంటేనే బెటర్. వచ్చేటప్పుడు స్లోగా నడుచుకుంటూ వచ్చి అన్నీ చూడొచ్చు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడే నడుచుకుంటూ వెళ్ళామంటే లోపల అలసిపోతాము, ఇంకా తాజ్మహల్లో తిరగడానికి మనకు ఓపిక ఉండదు. అందుకే ఫస్ట్ వెళ్ళేటప్పుడైతే ఆటో తీసుకోండి. మనకు వెళ్ళేటప్పుడు దారిలో కూడా కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ అవి కూడా ఉంటాయి. వచ్చేటప్పుడు మీరు అవన్నీ చూసుకుంటూ రావచ్చు. షాప్స్, రెస్టారెంట్స్, ఇంకా కొన్ని నేచర్ పార్కు అలాంటివి కూడా ఉన్నాయి. నేచర్ వాక్ అవైతే ఉన్నాయి. ఇన్ కేస్ మనం ఆటో తీసుకున్నామంటే గవర్నమెంట్ది, ఇంకా డైరెక్ట్గా మనల్ని తాజ్మహల్ దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర అయితే స్టాప్ చేస్తారనమాట. ఇలా ఉంటుంది రూట్ అయితే వెళ్ళేది. ఇంకా అక్కడ స్టాప్ చేసిన తర్వాత టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వస్తున్నాయి కదా ఆటోస్, డైరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర అయితే స్టాప్ చేస్తారు. ఆ ఆటోస్ అయితే తీసుకోండి. ఇంకా టికెట్ వచ్చేసి మనం ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు అండి. ఇదే టికెట్ కౌంటర్ అయితే ఇదే అనమాట. ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే మనం వెళ్ళే దారిలో కూడా అక్కడక్కడ ఇలా స్కాన్ అండ్ పే అనేది ఇమేజ్ అయితే పెట్టి ఉంటారనమాట. మీరు కావాలనుకుంటే స్కాన్ చేసి కూడా టికెట్ అయితే తీసుకోవచ్చు అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్ అండి. తాజ్మహల్ లోపలికి ఇన్సైడ్ అంటే సమాధి దగ్గరికి వెళ్ళి చూడాలంటే 200 రూపీస్ పర్ పర్సన్ అయితే తీసుకుంటారు. ఇంకా 15 ఇయర్స్ బిలో చిల్డ్రన్కి అయితే ఫ్రీ ఎంట్రీనే అనమాట. టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 6 AM ఓపెన్ అవుతుంది. 6 AM నుంచి 6 PM వరకు. టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ అయితే చెక్ చేసి లోపలికి పంపిస్తారు కదా, తర్వాత మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారనమాట. ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇంకా డ్రోన్ కెమెరాస్, ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్స్ అలాంటివి అయితే తీసుకెళ్ళడానికి అలో చేయరనమాట. మనం సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళొచ్చు. తాజ్మహల్ చూడడానికి మనకు మినిమం 2 to 3 hours టైం అయితే పడుతుందండి. మీరైతే వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఇన్ కేస్ మీరు తీసుకెళ్ళకపోయినా లోపలైతే మనకు అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి రూమ్స్ చిన్న చిన్నవి. అప్పుడు తాజ్మహల్ కట్టేటప్పుడు వర్కర్స్ అయితే అక్కడ రెస్ట్ అయితే తీసుకునేవారంట. ఆ రూమ్స్ మొత్తం 210 రూమ్స్ అయితే ఉన్నాయంట అండి. ఇది వచ్చేసి తాజ్మహల్ యొక్క ప్లాను. ఇంకా ఇది వచ్చేసి మొత్తం మీనా బజార్ అని అయితే అనేవారంట. 25 years బ్యాక్ అయితే లేడీస్వి షాప్స్ అయితే ఉండేవంట. లేడీస్ జ్యువెలరీ ఐటమ్స్ అలాంటి షాపింగ్ అయితే ఉండేదంట. ఇప్పుడు తీసేశారంట. తాజ్మహల్కి మొత్తం 4 గేట్స్ అయితే ఉంటాయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనమాట. మనము లోపలికి వెళ్ళేది వెస్ట్ గేట్ ఎంట్రీలో నుంచి. ఈస్ట్ గేట్ వచ్చేసి విఐపి ఎంట్రీ అయితే ఉంటుందంట. సౌత్ గేట్ నుంచి మనం ఎగ్జిట్ అయితే అవుతాము. ఇంకా నార్త్ గేట్ వచ్చేసి రాయల్ గేట్ అనమాట. మనం అక్కడ నుంచి తాజ్మహల్ చూడడానికి లోపలికి అయితే వెళ్తామన్నమాట. ఒక గేట్ అయితే వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇదే నార్త్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి మనకు తాజ్మహల్ ఫస్ట్ దగ్గరగా కనిపిస్తుంది. మళ్ళీ కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి మనకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఇల్యూజన్ ఎఫెక్ట్ అనమాట. అప్పుడు కట్టడం కూడా అలా కట్టారనమాట, దగ్గరగా దూరంగా కనిపించేలాగా. ఇల్యూషన్ ఎఫెక్ట్ అది. ఇంకా ఇప్పుడైతే తాజ్మహల్ గురించి అయితే మాట్లాడుకుందాం. షాజహాన్ తన 4th వైఫ్ అయిన ముంతాజ్ కోసం తాజ్మహల్ని అయితే కట్టించాడు. 1631లో తన 14వ బిడ్డకి జన్మనిస్తూ ముంతాజ్ అయితే చనిపోయింది. 1632లో షాజహాన్ తాజ్మహల్ కట్టడం అయితే స్టార్ట్ చేశాడు. 1653లో తాజ్మహల్ పూర్తిగా కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దాదాపు ఒక 22 years టైం అయితే పట్టింది తాజ్మహల్ కట్టడానికి. 20,000 పీపుల్ అయితే తాజ్మహల్ కట్టడానికి వర్క్ అయితే చేశారండి. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మిడిల్లో ఒక స్టేజ్ లాగా, ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటారు కదా. అప్పట్లో షాజహాన్ అక్కడ నిలబడి చెప్పేవాడంట ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే తాజ్మహల్ కట్టేటప్పుడు. ఇది వచ్చేసి యమునా నది అనమాట. తాజ్మహల్ పక్కనే మనకు యమునా నది వీవ్ అయితే కనిపిస్తుంది. ఇది తాజ్మహల్ యొక్క వీవ్.
చూడ్డానికి తాజ్‌మహల్ 4 పిల్లర్స్ మనకు స్ట్రెయిట్‌గా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ అవి స్ట్రెయిట్‌గా అయితే ఉండవన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా భూకంపం అలాంటివి వచ్చినప్పుడు తాజ్‌మహల్ మీద పడకుండా పక్కన పడడానికి కొద్దిగా బయట సైడ్ అయితే వాలినట్టు కట్టింటారంట. తాజ్‌మహల్ మొత్తం రాజస్థాన్ నుంచి తెచ్చిన మక్రానా మార్బుల్‌తో అయితే కట్టారు. వైట్ మార్బుల్ అన్నమాట అది. తాజ్‌మహల్ పైన ఉన్న కలశం అయితే 31 ఫీట్ అయితే ఉంటుందంట అండి. మొత్తం ఒరిజినల్ గోల్డ్తో అయితే చేసింటారంట. బ్రిటిషర్స్ ఆ గోల్డ్తో చేసిన కలశం అంతా తీసుకెళ్ళిపోయినారంట. ఇప్పుడైతే మెటల్తో చేసిన దాన్ని అయితే పెట్టారనమాట. తాజ్‌మహల్ పైన డిజైన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ డిజైన్స్లో రియల్ జెమ్స్ని యూజ్ చేసి కట్టారంట. మనము ఫుల్ మూన్ డే రోజు చూడాలనుకుంటే కనుక 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట. మనము రాయల్ గేట్ నుంచే చూడాల్సి ఉంటుందంట. ఆ ఫుల్ మూన్ డే రోజు తాజ్‌మహల్ వ్యూ చాలా బాగుంటుందంట. ఇంకా 50 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళని ఇక్కడి వరకు మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ నిలబడినారు కదా, అక్కడ వరకు మాత్రమే అలౌ చేస్తారు. ఇంకా పైకి వెళ్ళి లోపలికి వెళ్ళి సమాధి అవన్నీ చూడాలంటే కనుక 200 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. మేము ఇక్కడి వరకే వెళ్ళాము, లోపలికి అయితే వెళ్ళలేదు. మనము లోపలికి వెళ్ళినా కూడా మొబైల్లో ఫొటోస్ తీసుకోవడానికి అయితే అలౌ చేయరు. బయట వరకు మాత్రమే ఫొటోస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవైతే 16 పార్ట్స్ అయితే ఉంటాయంట. మొత్తం 53 ఫౌంటైన్స్ అయితే ఉంటాయంట అండి. 1653లో తాజ్‌మహల్ కట్టడం పూర్తయిందని గుర్తుగా 16 పార్ట్స్ 53 ఫౌంటైన్స్ అయితే కట్టారంట. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ 3:30 ఆ టైంలో వెళ్ళాం కదా, సన్లైట్ కారణంగా మాకైతే ఫొటోస్ అంత బాగా రాలేదు. షాడోస్ అయితే వచ్చాయన్నమాట ఫొటోస్లో. మీరైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. తాజ్‌మహల్ మనము ఎటు సైడ్ నుంచి చూసినా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తాజ్‌మహల్ లోపల కూడా మనకి ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా మందే ఉంటారు. 20 రూపీస్కి ఒక ఫోటో అని చెప్పి, ఇంకా 50 రూపీస్కి ఒక ఫోటో అని చెప్పి ఫొటోస్ అయితే తీస్తూ ఉంటారండి. మీరు కావాలనుకుంటే ఫోటోగ్రాఫర్తో అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. హార్డ్ కాపీ అయినా ఇస్తారు, సాఫ్ట్ కాపీ అయినా ఇస్తారు. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీపించుకున్నాము ఫోటోగ్రాఫర్తో. మేమైతే సాఫ్ట్ కాపీ తీసుకున్నామండి. డైరెక్ట్గా ఫోన్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా 4:35 వరకు అక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా 5 o'clockకి మేము స్టేషన్కి అయితే రిటర్న్ అయిపోయినాము. ఇంకా ఆగ్రా స్టేషన్లో 6 o'clockకి మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి హైదరాబాద్కి. హైదరాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ధర్మవరంకి అనమాట. మాకైతే డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ధర్మవరంకి ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదండి. అందుకే హైదరాబాద్కి బుక్ చేసుకొని హైదరాబాద్ నుంచి మళ్ళీ ధర్మవరంకి అయితే వచ్చాము. ఇంకా మా జర్నీ డీటెయిల్స్, ఇంకా 10 days లాంగ్ ట్రిప్ డీటెయిల్స్ ఇవేనండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి. మీకు ఏమైనా ప్లాన్ గురించి, బడ్జెట్ గురించి ఏమైనా చెప్పాలంటే నేనైతే కామెంట్స్లో రిప్లై ఇస్తాను. ఇంతే, ఇంక వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.